ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా ప్రణతి శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది. సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలి. అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలి. ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు మాస్టారు గెలిచారు. అచ్చన్నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. అచ్చన్నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. అచ్చన్నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది. సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలి. అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలి. ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. అచ్చన్నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. ఈ పాట నీకు చాలా నచ్చిన సాంగ్ కదా? లాస్ట్ పల్లవి పాడావు కదా, దాంట్లో ఆ ఒరిజినల్ కాంపోజిషన్ కాకుండా ఏవైనా కొంచెం మార్చాలని అనిపిస్తే నువ్వు ఏ లైన్ మార్చుతావు? అది ఎలా పాడతావు? మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. అచ్చన్నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. ఇది నీ ఇంప్రొవైజేషన్, ఇది నువ్వు యాడ్ చేసి ఉంటావు. అది ఒరిజినల్ కదా? నీ సొంతమా? నా బంగారమే, నా బుజ్జే. జడ్జెస్ ప్రణతి
I want to eliminate you right now. నువ్వు ఎందుకు కాంపిటీషన్కి వచ్చావు నాకు అర్థం కావట్లేదు. ప్లేబ్యాక్ మెటీరియల్ యార్. థ్యాంక్ యూ. ఎంత బాగున్నాయో ఆ ఎక్స్ప్రెషన్స్ మధ్యలో. నువ్వు ఆల్రెడీ అంతా నేర్చేసుకొని అంతేలే మహాసంగ్రామం అంటే ఈ మాత్రం ఉండకుండా ఎలా. థ్యాంక్ యూ. వాట్ అ వాయిస్, ఎంత అద్భుతంగా ఉందో, నీ గొంతు ఎంత బాగుందో, ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగున్నాయో. థ్యాంక్ యూ. ఇంకోటి ఇక్కడ ఫర్ ఎనీ ఫీమేల్ వాయిస్ అది భలే మేనేజ్ చేసావు ఎవ్రీ టైం. నేను అదే గమనిస్తూ ఉన్నాను. ఫర్ ఎనీ ఫీమేల్ సింగర్ మనకు ఆ ప్రాబ్లం ఉంటుంది. స్ట్రైట్ గా నా మనసును కనీసం కొంచెం నాజల్ టచ్ అవుతుంది. బట్ అకారం చూసావా షార్ప్ అయిపోయింది. ఇట్స్ ఇంపాసిబుల్. సచ్ అ గ్రేట్ సాంగ్, సచ్ అ వండర్ఫుల్ సింగింగ్ శ్వేతా మోహన్. ఐఎమ్ సో బ్లెస్డ్. థ్యాంక్ యూ సార్. Are you in school or whatever? What's happening? 10th రాసాను సార్. Okay, ఎందుకు రాసావు? మాస్టారు No, PhD అంతా రాసే, whatever you want to do, you do all that. But your final destination has to be music. You are born for music. థ్యాంక్ యూ సార్. 10th standard girl, but who has 50 years of experience in music. అలాంటి ఒక విద్వత్. Your approach towards singing is so professional. It's unbelievable. There's a lot of maturity also in your approach towards what you're doing, what you're singing, what you're saying, what you're speaking. Pranati ఒక రోజు పెద్ద సింగర్ గా with lot of her own hits. థ్యాంక్ యూ. All the best, Pranati. Proud of you. Keep singing. థ్యాంక్ యూ సో మచ్. ప్రణతి సార్. చాలా బాగా పాడావు. ముఖ్యంగా ఇంత మంచి బాణి ఇచ్చినందుకు జీవి ప్రకాష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. ఎందుకంటే నువ్వు చరణం చూడు, చరణంలో మొదటి లైన్ తారారా 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 తారారా, ఆ వాక్యాలు వచ్చిన తర్వాత గుండెపై ఇలా, అది ఊహించలేవు. చాలా కొత్తగా చేశారు జీవి ప్రకాష్ గారు. అట్లాగే ఇందులో సాహిత్యం కూడా చాలా బాగా రాశారు శాస్త్రి గారు. గుండెపై ఎలా నల్లపూసలా అందంగా నేను 100 ఏళ్ళు మొయ్యాలనిపిస్తుంది. మంచి మంచి భావన, చాలా మంచి భావన. ఇంత మంచి భావాలు, ఇంత మంచి బాణి ఇచ్చిన జీవి ప్రకాష్ గారికి, జోగే గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ముఖ్యంగా నీ విషయంలో నేను గమనించింది ఏంటంటే చాలా కష్టాలు ఉన్నాయి ఈ పాటలో. చాలా నోట్స్ అని చెప్పినట్టు సునీత గారు పైపైన చాలా ఉన్నాయి. అవన్నీ కూడా భూమి మీద నీకంటే తెలుగు భూమి మీద ఒక 7-8 మంది నీకంటే గొప్పగా పాడతారేమో, కానీ నీ అంత సౌకర్యంగా పాడతారని నేను అనుకోను. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ కష్టం లేకుండా చాలా అలవోకగా, సునాయాసంగా, చాలా సౌకర్యంగా పాడావు. అది గొప్ప లక్షణం. థ్యాంక్ యూ. మామూలుగా పాడేటప్పుడు కొంచెం కళ్ళు మూసుకొని చేదు విషయం మింగినట్టు కాకుండా చాలా తీయగా, ఎంత తీయగా పాడుతున్నావో అంత తీయటి హావభావం నీ మొహంలో ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Thank you for a beautiful start for Mahasangramam. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Well done. Thank All you. the best.